భక్తులకు ఈ కళను మన ముందు తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మేము ఎంత కష్టమైనా నష్టమైనా ఏమైనా దాన్ని లెక్క చేయకుండా ముందుకు పోవడం ఈ గర్రెపల్లి కళాకారులుగా మా బాధ్యతగా మేము భావిస్తూ దీనికి సహకరించిన పెద్దలు కూడా అందరూ కూడా రాజకీయ నాయకులు కానీ ఊరు పెద్దలు కానీ ఊరు ప్రజలు కానీ అందరూ కూడా మాకు సహకారం అందిస్తున్నారు. మాకు వచ్చినా రాకున్నా మా తెలిసిన వాళ్ళ గురువుల ప్రోత్సాహంతో ఇందుకు ముందుకు తీసుకుపోకుంటూ ఇంకా ఇదే కళను ఇంకా కూడా మా జీవితం ఉన్నంత వరకు ముందు తరానికి తెలియజేయడానికి ఈ 100 సంవత్సరాల సిద్ధల రామాయణం ఈ గర్రెపల్లిగా ప్రదర్శన చేయబడుతుంది. ఎందుకంటే ఈ రామ అనే నామనామానికి ఎటువంటి రోగ నివారణమైనది పోతుంది అది కాబట్టి నోట రామ అనే శబ్దాన్ని మన సిద్ధల రామాయణ చరిత్రను తీసుకొని ఈ రామ సీత లక్ష్మణ అనే ఈ బృందాన్ని తయారు చేసుకొని ఈ సిద్ధల రామాయణం అటువంటి భక్తి గీతాన్ని ప్రపంచమంతా ఈ పుస్తకము సృష్టించినటువంటి వారికి మా యొక్క ధన్యవాదం. గత 3 రోజుల వాటి మేము రామాయణం వేసుకుంటూ 3వ రోజు ముగిసింది. 4వ రోజు వరకు ఇలా రాముల పటాభిషేకం. ఈ రామ భజన రామ నినాదం అంటే సుఖ నుంచి ఎంతో సంబరంగంతో ఆపేద అందరూ తరలి వస్తున్నారు. ఇలా పాల్గొన్న భక్తులు కళాకారులు ప్రజలు సహకారంతో ఇలా మేము కళాకారులుగా ఒక గుర్తింపుగా ఒక వేషాలు కట్టి స్టేజ్ కట్టి ఒక కళాకారు గుర్తింపు వచ్చిందంటే ప్రజల వల్ల వచ్చింది కాబట్టి ఆ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మేము కులాల ముస్లిం అయినా కానీ ఆ ముస్లిం పంతులకు ఏమవుతుంది అనేది ఊహించకుండా అనుకోకుండా ఎవరైతే నీ కులముతో నా పని ఏమి గుణముతో పని కానీ విద్యతో పని కానీ ఆ యొక్క మనిషితో పని ఏమి అనేది గమనించి ముస్లిం లాంటి ఇట్లుంటారు అనే ఒక భావం ఉన్న రోజులలో కూడా ఒక ముస్లిం పంతులైతే ఎవరైతే మనకు సన్మార్గంలో నడపడానికి తనే సమర్థుడని చెప్పి తీసుకువచ్చినందుకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఇంత తారాతాయిన చేయడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా ఆదరించి ఆశీర్వదించినారు. యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా 3 రోజుల నుంచి పాటు చేసేయడం జరిగింది. ఈ యొక్క సంకల్పాన్ని 45 రోజులకు పునాది వేసుకొని రామమందిరం బాటి చిరుతలతోని రామనామ స్మరణ చేసుకుంటూ ప్రతి పాత్రధారి ఆ యొక్క పాత్రలో లీనమై ఈ యొక్క గ్రామానికి వన్న తెచ్చిన మహనీయులందరికీ ఆ యొక్క శ్రీరామచంద్రుడు తోడు నీడైండి వారికి అష్ట సౌఖ్యములు ఇచ్చి వారికి వచ్చే కష్టములలో తోడు నీడై ఉండవాలని 5 రోజుల పాటు రోజు తిరుగుతుంది. రాలేదు ఇస్తున్నా దగ్గరికి వస్తున్నా అజయ్ దొడ్లలింగ రాలే కానీ
మళ్ళీ రిపేర్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కనుక మనం ఎట్లా ఎక్కువ పండించేటువంటి విధంగా మీరందరూ ఆ దాని పార్టీ కాంగ్రెస్ పార్టీ మండల బాధ్యులు తార్పల్లి ఎక్స్ సర్పంచ్ పప్పన్ రాయమల్లన్న గారు, పెద్దరాత్పల్లి ఎక్స్ సర్పంచ్ సోదరుడు సారన్న గారు, మా డైరెక్టర్ కూనారం రమేష్ గారు, ఎన్నిగంటి రవి, ఆ అనుభవాలను వాళ్ళ జ్ఞాపకాలను మనం విందాం. మనం కూడా మన మంచిది ఉంటాడు, మన చెడ్డది. ఇప్పుడు ఏమైపోయింది గత అదే అన్న నాణ్యత కలిగి దానికంటే తక్కువ పరిశ్రమ స్థానం నుండి ఎందుకు విడుదలవుతున్నాయి అనేది గ్రామ పంచాయతీ రైతు మూమెంట్లో శాస్త్రవేత్తలు అనే ఉద్దేశంతో అక్కడక్కడ మండలానికి 1-2 గ్రామాలను తీసుకొని ఏదైతే శాస్త్రవేత్తలు అనేటోళ్ళు ఎక్కడో కులాస కానీ తర్వాత సుదూరమైనటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యక్తులు మనకు టీవీలలో కానీ తర్వాత ఎక్కడో పేపర్లో కనబడేటువంటి శాస్త్రవేత్తలను మన దగ్గరికి తీసుకొచ్చి మీరు వరి నాట్లు వేసే ముందు, తర్వాత పత్తి విత్తనాలు వేసే ముందు, ఆ తర్వాత ఇక్కడ పెసాలు వేసే ముందు మీరు ఏ రకమైనటువంటి నెలకు ఆలోచన విధానం జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో మనం ఒక నెల క్రితం ఏదైతే గంగారం ముషన్నపల్లి గ్రామంలో కానీ తర్వాత తాడిపల్లి గ్రామాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి జీలపుక్కలు కూడా ఈ ప్రాంతంలో మనకు రైతులందరినీ కూడా జమ చేసి ఆ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా ఒక ఆలోచనను కల్పించే విధంగా మన ప్రాంతంలో పండించినటువంటి ఇక్కడ రీసెర్చ్ తయారు చేసినటువంటి ఆ వడ్లతోటి కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ తమిళనాడు ఈ రాష్ట్రాలలో కూడా మన పూనారం పేరు అనేది నిలిచేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నామంటే ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ పరిశోధన స్థానాలలోనే ప్రయత్నం చేసేటువంటి దాన్ని ఫీల్డ్ వరకు కూడా ప్రతి విలేజ్కి కొందరు రైతులను ఎంపిక చేయడం జరిగింది ఏఈఓల ద్వారా. మరి ఆ విత్తనాన్ని వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో కనుక చేస్తే మనం ఎక్కువ కనుక ప్రొడక్ట్, ఎక్కువ ఉత్పత్తి, ఎక్కువ పండించగలిగితే తప్ప మనం ఇప్పుడు ఉన్నటువంటి ఖర్చులకు తగినట్టుగా మనం అందుకోలేకపోతాం. ఒకప్పుడు మనం ఎంత శ్రమ చేసేదంటే ఇంటిల్లి పాది వ్యవసాయం మీదనే ఆధారపడి ఉండేది, పనిచేయడం. అది కాల్చడం వల్ల అందులో ఉండేటువంటి మిత్ర పురుగుల యొక్క సంతతి కూడా అంతరించిపోయి దాని నేల నిస్సారమైపోయి మనం సౌడు కావడానికి మనమే కారణమవుతున్నాం కనుక మరి ఇట్లాంటి ఉద్దేశంతో దాన్ని కూడా ఈ రోటవేటర్ పద్ధతిలో దాన్ని ముక్కలు చేసి దానిలో సూపర్ కనుక చల్లినట్టయితే మరి ఆ ఏ గడ్డి అయితే మనం కాలబెట్టేస్తున్నామో మనం సౌకర్యంగా ఉండాలని, చూడడానికి నీట్గా కనబడాలనేటువంటి ఉద్దేశంతో మనం చేసేటువంటి దానివల్ల మన వ్యవసాయాన్ని మనమే నష్టపెట్టుకుంటున్నాం.